అంటే మన స్టేట్‌లో ఇంత పెద్ద పిన్‌లు రావడం అనేది ఇట్ వాస్ లైక్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్, గ్రేట్ కమిట్మెంట్ ఫ్రమ్ ద లీడర్‌షిప్ తరపులోంచి. సో, వి ఆర్ సో మచ్ ప్రౌడ్ అనమాట. సో, దో మనం చెప్పిన టైం కన్నా ఎక్కువ అయిపోయినాయి. సో, వి డోంట్ వాంట్ టు డిలే ఫర్దర్. సో, ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ద నెక్స్ట్ స్పీకర్. అంటే ఈ లీడర్ గురించి చెప్పాలంటే మేడం ఈస్ ఎ హౌస్ హోమ్ మేకర్ అండ్ సర్ ఈస్ వాస్ వర్కింగ్ లాస్ట్ వీక్ ఇన్ గవర్నమెంట్ అండ్ నౌ హీ ఈస్ ఇన్ ఫుల్ టైమ్ ఐఎమ్ ఏ బిజినెస్ ఓనర్ అనమాట. అండ్ ఎస్పెషలీ సార్ గురించి చెప్పాలంటే ద వే దట్ హీ క్యారీ హిమ్సెల్ఫ్ ఒకే ఒకటి నాకు అనిపిస్తుంది. ఈ క్వాలిటీ ఏంటి అంటే ఈ అన్ని ఆమ్వే లీడర్షిప్లో ఉండే ఒక క్వాలిటీ కేర్ టేకర్. అంటే వాళ్ళు మీరు మాత్రం కేర్ చేయకుండా వాళ్ళ టీమ్స్ని మొత్తం ఎలా కేర్ టేకర్గా చేసుకుంటారు అనేది సార్ ఎప్పుడు ఆ బిహేవియర్ని ఆ ప్రవర్తనని బయట చూపిస్తూనే ఉంటారనమాట. అండ్ కమిటెడ్ అండ్ లాట్ ఆఫ్ ఇంటిగ్రిటీ, లాట్ ఆఫ్ హానెస్టీ యాజ్ ఆమ్వే లీడర్స్గా అందరికీ ఉన్నట్టే సేమ్ ఈస్ క్యారింగ్ ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్ అనమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోకస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏం అచీవ్ చేయాలి, ఎలా చేయాలి, అండ్ చాలా కంపోజ్డ్గా ఉంటారు. ఐ రియలీ లైక్ ద వే దట్ హీ క్యారీ హిమ్సెల్ఫ్ అనమాట. విత్ లాడ్ ఆఫ్ అంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ కాకుండా కంపోజ్డ్గా ఫ్లాట్గా ఉంటారనమాట. దట్స్ రియలీ రియలీ గ్రేట్ క్వాలిటీ టు హ్యావ్. సో అట్ ద సేమ్ టైమ్ ఇన్ ఏపీ తెలంగాణ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 10 years తర్వాత దర్ ఇస్ అ న్యూ ఎగ్జిక్యూటివ్ డైమండ్. ఇట్స్ నన్ అదర్ దాన్ అవర్ Alekia and Murthy garu. Ladies and gentlemen, please put your hands together and welcome Alekia and Murthy garu. For that we have a small video to share. So let's have a video now. థ్యాంక్ యూ చంద్ర గారు. థ్యాంక్ యూ చంద్రు గారు అండ్ గుడ్ ఈవినింగ్ అండి. వీఆర్ మూర్తి అండ్ Alekia ఫ్రమ్ నెల్లూరు. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు రెడ్ కార్పెట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది. అండ్ బిఫోర్ దట్ మూర్తి ఈస్ వర్కింగ్ ఫర్ బిఎస్సి అండ్ ఐఎమ్ హోమ్ మేకర్. సో మాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు. సో హాస్య 11 years old అండ్ వేదాంత్ 3 years అనమాట. సో ఈరోజు మా LOS గురించి చెప్పడానికి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ వీఆర్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ నరేన్ అండ్ అంజలి. అండ్ మా అప్లయన్స్ గురించి చెప్పడం ఈస్ రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ ఫుడ్ స్టెప్స్లో మేము గ్రో అవుతున్నాం. సో వాళ్ళ అన్కండిషనల్ సపోర్ట్తో మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే బికాస్ ఆఫ్ దెమ్, నన్ అదర్ దాన్ దయా సార్ అండ్ రత్న మ్యామ్. అండ్ రియల్లీ నేను ఈ ఆపర్చునిటీలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే నేను మూర్తి దగ్గర నుంచి ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకున్నాను. బట్ కంటిన్యూస్ సపోర్ట్ అనేది నేను ఇస్తూ వచ్చాను. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కిడ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు కొంచెం టాస్క్ పెద్దగా అనిపించింది. బట్ కరెక్ట్గా 2020 నుంచి ఆర్గనైజేషన్ పెద్దదవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా యాజ్ అ ఉమెన్గా నా సపోర్ట్ ఉంటే ఇంకా బాగా గ్రో అవుతుంది అనేది ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. రియల్గా లైఫ్లో చాలా విషయాలు మారాయి అన్నమాట 2020 నుంచి. అంటే ఎంత మన సపోర్ట్ ఇస్తున్నా కూడా
ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయినప్పుడు ఉమెన్ ఫేస్లో చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఆ హ్యాపీనెస్ అనేది నాకు మూర్తి నుంచి వచ్చింది. కార్పొరేషన్ ఇస్తున్న ఆపర్చునిటీలో గ్రో అవుతున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది నాకు చాలా హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చింది అనమాట. సో దానికి నేను చేయగలిగిన పని హోమ్ ఎన్విరాన్మెంట్ని స్ట్రాంగ్గా పెట్టుకోవడము. సో ఎందుకు అని అంటే యాజ్ ఎ కపుల్గా మనం డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు అంటే ఇద్దరి వర్క్స్ ఆ డే అనుకున్నవి ఫినిష్ అవ్వాలన్నా, ఆ మంత్ పెట్టుకున్న టార్గెట్స్ ఫినిష్ అవ్వాలన్నా కూడా సో ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తూనే అవుతాయి, కానీ ఒకరికొకరం బ్యాక్ లాక్కున్నప్పుడు జరగవు. సో ఇది ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో, సో నా సైడ్ నుంచి ద బెస్ట్ సపోర్ట్ నేను ఏమి ఇవ్వగలను, కిడ్స్ని బాగా అంటే హోమ్ ఎన్విరాన్మెంట్లో కిడ్స్ని చూసుకోవడం కానివ్వండి, సో నా ఉమెన్ టీమ్కి నేను ఎంతవరకు సపోర్ట్ చేయగలను, సో వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి అని అంటే ఇప్పుడు నాలాంటి ఉమెన్ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, కిడ్స్తో పెట్టుకొని వర్క్ చేయలేక ఉన్న వాళ్ళకి కూడా నేను ఇన్స్పైరింగ్గా ఉండాలంటే సో నేను ఒక స్టెప్ ముందు తీసుకోవాలి, నన్ను నేను పుష్ చేసుకోవాల్సి వచ్చింది చాలా టైమ్స్లో. సో అలాగా జర్నీ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. బట్ ఖచ్చితంగా చెప్పగలను, నాకు నేను ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా నా లైఫ్ స్టైల్లో చేసిన చేంజెస్ నాకు ఇంకా ఇన్స్పైరింగ్ చేసింది. ఈరోజు లీవ్ చేస్తున్న హౌస్ కానివ్వండి, కిడ్స్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించడం కానివ్వండి, జ్యువెలరీ పర్చేస్ చేయడం, ఆల్రెడీ ఇవన్నీ నేను షేర్ చేసుకో ఉన్నాను నారీశక్తి సిరీస్లో. సో చాలా షేర్ చేశాను. బట్ ఈరోజు నేను ఈ టైం అంతా మూర్తికి ఇవ్వాలని అనుకుంటున్నాను, అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో థ్యాంక్స్ ఫర్ కార్పొరేషన్ ఇస్తున్న కంటిన్యూస్ సపోర్ట్ కానివ్వండి, ఈవెన్ ప్రశాంతి గారు, చంద్రు గారు, సునీల్ గారు, మీరు ఇస్తున్న సపోర్ట్ ఖచ్చితంగా మాకు ప్రతి స్టెప్లో మాకు హెల్ప్ అవుతుంది. రియల్లీ ఈరోజు మేము హెల్దీగా ఉండగలుగుతున్నాం, కొంతమంది క్లయింట్స్ని హెల్దీగా చేయగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా ద బ్యాక్ కార్పొరేషన్ ఇస్తున్న న్యూట్రలైట్ సపోర్ట్ అనమాట. ఈవెన్ యాజ్ ఎ ఉమెన్గా నా లైఫ్లో జరుగుతున్న చాలా రోల్స్లో కూడా నేను ముందుకు వెళ్తున్నానంటే బికాస్ ఆఫ్ న్యూట్రలైట్, బ్యాలెన్స్డ్ డైట్ చేయడం, మంచిగా స్కిన్ ప్రోడక్ట్స్ యూస్ చేయడం అనమాట. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కార్పొరేషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ అలేఖ్య. సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, ఏపీ అండ్ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ. అండ్ సో హ్యాపీ న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది తొందరలో. సో లాస్ట్ ఎప్పుడో చెప్పుకున్నట్టున్నాం లాస్ట్ ఇయర్. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ కంగ్రాచులేటింగ్ అస్. అండ్ అందరికీ కూడా బ్రాండ్ న్యూ పిన్స్ అందరికీ లాస్ట్ 1 ఇయర్లో ఎవరైతే ప్రోగ్రెస్ అయినారో లైక్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ప్రోగ్రెస్ కాని వాళ్ళకి అయిపోతే నెక్స్ట్ ఇయర్ చెప్పుకుందాం. సో యూ నీడ్ టు చేంజ్ పిన్స్ డెఫినెట్గా. ఓకే, సో ఐ బిలీవ్ లైక్ చాలామందికి తెలుసు, చాలాసార్లు చెప్పేసినాం, మళ్ళీ మళ్ళీ చెప్పేదానికి కూడా ఏం లేదు. అండ్ నథింగ్ మోర్ ఎగ్జైట్మెంట్ ఐడీస్ అయింది, అదేం ఎగ్జైట్మెంట్ ఏం లేదు. బికాస్ అగైన్ అందుకే నేను చాలామందికి టీంలో కూడా చెప్తున్నా, ఫౌండర్స్ ప్లాట్ఫామ్ అయిపోయినామంటే ఏముంది, అది ఎప్పుడో సిల్వర్ అయిన నెలని అది 12 నెలలు మెయింటైన్ చేయడం కూడా ఒక గ్రోత్ అయినా అని. అంటే హట్గా వద్దండి, ఫౌండర్స్ ప్లాట్ఫామ్ ఇక్కడ కాల్లో ఉంటే అంటే అట్లీస్ట్ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ లెట్స్ మూవ్ అంటే రూబీ అనేది లేకపోతే కొంచెమన్నా మెయింటైన్ చేయడం గుడ్, ఖచ్చితంగా గుడ్, బట్ గ్రో అయితే ఇంకా బాగుంటుంది అనేది మన గ్రోత్ని ఏమంటారు దాన్ని, అది ఒక కొలమానంలాగా పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది అనేది. దట్స్ వాట్ ఐ టెల్ టు అవర్ టీమ్. అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ ఈరోజు కూడా చూసినారు మీరు. అండ్ బోనసెస్ గురించి మాట్లాడినారు, ఏఎల్ఎస్ గురించి మాట్లాడినారు. లాస్ట్ 4.5 years అయింది మేము జర్నీ స్టార్ట్ చేసి, కమ్యూనిటీ స్టార్ట్ చేసి. ఏప్రిల్ 2020 ఎగ్జాక్ట్గా 4.5 years అయింది. అండ్ థర్డ్ ఏఎల్ఎస్కి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ ఏఎల్ఎస్కి ఫౌండర్స్ ప్లాట్ఫామ్కి వెళ్ళినాం, సెకండ్ అండ్ ఒక్కరితో వెళ్ళినాం పుష్ప నటరాజ్ వాళ్ళ ఒక ఫౌండర్స్ ప్లాట్ఫామ్గా. లాస్ట్ ఏఎల్ఎస్కి డైమండ్కి వెళ్ళినాం విత్ 7 couples. ఈ ఏఎల్ఎస్కి ఏడీసీకి వెళ్తున్నాం విత్ 15 couples, 15 people క్వాలిఫై అయినారు టీంలో. అండ్ నెక్స్ట్ దానికి డెఫినెట్గా మార్చేస్తాం పిన్. ఈ పిన్లో అయితే ఉండము, బికాస్ ఇంజన్ పరిగెత్తేనే పెట్రోల్ పరిగెత్తాయి వెనకాల అనేది ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. అండ్ ఐ డోంట్ నో, మనం మూవ్ అయితే కానీ మనమే అడ్డం అని చాలాసార్లు నా ఫీలింగ్. మనం కదిలితే వెనకాల పెట్రోల్ కన్నా దారి ఉంటుంది, దే కెన్ మూవ్ అని. సో డెఫినెట్లీగా లైక్ యాజ్ ఐ టోల్డ్ హ్యూజ్ గోల్స్ ఉన్నాయి. లైక్ ఇయర్ కూడా విల్ కంప్లీట్ అవర్ ఫౌండర్స్ ఈడీసీ. బట్ చంద్రు గారు చెప్తున్నారు లైక్ మీరు డైమండ్ ప్లస్ అయితే ఇంకొక 30 లక్షలు యాడ్ అవుతుందని. సో చేసేద్దాం, అది కూడా అయిపోతుంది ఈ ఇయర్. సో ఒక 30 యాడ్ చేస్తాం. అండ్ చాలా మంది డబ్బులు అడుగుతారు, చెప్తే నమ్మరు, అదొక ప్రాబ్లం. ఇప్పుడు చెప్పాలంటే కూడా ఏంటంటే నమ్మే స్టేజ్లో లేరు, చెప్తే అంతట్టు ఉంటుంది గమనుండ అనే దగ్గర ఉన్నారు పీపుల్. నేను ఈవెన్ ఐ వాస్ షోయింగ్ మా ఆఫీస్లో ఎవరికో చూపిస్తున్నా చెక్,
ఎంతసేపు దాన్ని 45 లక్షల్ని 4 లక్షలుగానే చదువుతున్నారు కానీ 45 లక్షలని చదవలేకుండా ఉన్నారు మెసేజ్ చూసి కూడా. అంటే అది ఒప్పుకోదు కదా, బ్రెయిన్ అంతలో లేదు. సో సరే, చాలామంది వెయిట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం లైక్ అంటే మొత్తం చెప్పట్లేదు కానీ లాస్ట్ 1 ఇయర్ బోనస్ తీసుకుంటే 86.5 ల్యాక్స్ ఉన్నింది. అంటే మంత్లీ ఇన్కమ్స్ మీ ఇష్టం ఊహించుకోండి. సో బోనస్ వరకు ఇట్స్ వాజ్ అరౌండ్ 86.5 ల్యాక్స్ ఉంది. డెఫినెట్గా థ్యాంక్స్ టు ఆంబే అండ్ థ్యాంక్స్ టు అవర్ క్లయింట్స్ లేకపోతే ఇదంతా జరగదు. మనం ఎన్ని మాట్లాడుకున్నా, నేను ఇదైపోయినా అనుకున్నా, క్లయింట్స్ కానీ ఆపర్చునిటీ ఇకపోతే డెఫినెట్గా ఇక్కడ దాకా వచ్చిండలేం. అండ్ డెఫినెట్గా ఆ క్లయింట్స్కి ఇవ్వడానికి ప్రోడక్ట్స్ చేతిలో ఉండాలి అండ్ సర్వీస్ ఉండాలి. అండ్ దట్స్ వై థ్యాంక్స్ టు ఆంబే ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు. లైక్ ఆర్డినరీ పీపుల్ లైక్ అస్ కూడా ఒక పెద్ద బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు అని. పెద్దదేం కాదు, అగైన్ చాలా చిన్న టీము, స్టిల్ మాకు ఇంకా ఒక 250 కూడా లేదు టీము. ఓకే, చాలా చిన్న టీం. సో డెఫినెట్గా అక్కడ కొద్దిగా పశ్చాత్తాపడుతున్నాం. వీ నీడ్ టు బిల్డ్ బిగ్ టీమ్ బిల్డ్ చేస్తాం. డెఫినెట్గా మేము కూడా చెప్తాం 1000s ఉన్నారు మా టీంలో అని ఒక రోజు వచ్చి. సో యాజ్ ఆఫ్ నౌ ఒక చిన్న టీం. అండ్ లాస్ట్ ఇయర్ నేను చెప్పినట్టు మీకు వీ బ్రోక్ అవర్ ఫస్ట్ డైమండ్, పుష్ప నటరాజ్ అవర్ ఫస్ట్ లెగ్. అండ్ వీ హ్యావ్ అనదర్ ఎమరాల్డ్, సురేష్ సరణ్య ఒక ఎమరాల్డ్ అయినారు. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు వీ హ్యావ్ 15 పీపుల్ క్వాలిఫై అయినారు. రూబీస్ చాలామంది ఉన్నారు. ఒకరిద్దరు ఉంటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయినారు కాబట్టి టైం కూడా లేదు కాబట్టి. సో చాలా అయినారు. అండ్ వీ హ్యావ్ 5 more ప్లాటినమ్స్ ఉన్నారు కొత్తగా అయిన వాళ్ళు. అండ్ వీ హ్యావ్ బంచ్ ఆఫ్ సిల్వర్స్. ఈ మంత్ చాలామంది స్టార్ట్ చేస్తున్నారు క్వాలిఫికేషన్స్, అంటే బ్యాంకాక్ ట్రిప్ క్వాలిఫై అవ్వడానికి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ పీపుల్. అండ్ 24 and 25 డెఫినెట్గా వీఆర్ వర్కింగ్ ఆన్ ఫౌండేషన్ చాలా మందికి. అండ్ 26లో యూ కెన్ సీ ఎ బంచ్ ఆఫ్ డైమండ్స్ టీంలో. దట్ వాజ్ అవర్ గోల్. అండ్ మేము కూడా డబుల్ డైమండ్ స్టార్ట్ చేయబోతున్నాం 25 సెప్టెంబర్లో. దిస్ ఈజ్ వాట్ ఒక గోల్ పెట్టుకున్నాం. అండ్ అగైన్ చిన్న విషయాలే ఇవేం పెద్ద సాధించినట్టు కూడా కాదు. మ్యాటర్ ఆఫ్ ఒక 1500-2000 మందికి హెల్ప్ చేస్తే డైమండ్ అయిపోతాం. అది పెద్ద విషయం కూడా కాదు. పీపుల్ భాను సార్ చెప్తూ ఉన్నారు క్లయింట్స్కి ఎంత ఇంపార్టెంట్, లైక్ ఎంత కేర్ తీసుకోవాలని. డెఫినెట్గా మనకు వచ్చేదానికంటే మనం ఎక్కువ ఇవ్వగలిగితేనే మళ్ళీ వస్తారు, రెఫరల్స్ కూడా వస్తాయి. సో వీ బిలీవ్ ఇన్ దట్. అండ్ వాట్ ఎవర్ ఈరోజు ప్రోగ్రెస్ పరంగా తీసుకుంటే ఫైనాన్షియల్గా డెఫినెట్గా మనీ గురించి ఆలోచన అనేది లేదు. 20 ఏళ్ళ నుంచి ఆలోచిస్తున్నాం, బట్ ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి పెద్దగా ఆలోచించట్లేదు. డెఫినెట్గా ఆలోచిస్తాం ఎంత వస్తుంది, చెక్లు బోనస్లు ఇవన్నీ, బట్ ఖర్చు పెట్టే దగ్గర ఆలోచన లేదు. ఆ ఫ్రీడమ్ అనేది డెఫినెట్గా వచ్చింది. ట్రిప్స్ స్టార్ట్ అయినాయి. సో థ్యాంక్ గాడ్ ఫారిన్ ట్రిప్స్ కూడా స్టార్ట్ అయినాయి ఆమెలో. నెక్స్ట్ ఇయర్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఆస్ట్రియా వెళ్తున్నాము, మార్చ్ ఏప్రిల్లో ఉంటుందేమో డైమండ్ ఇన్విటేషనల్. ఆస్ట్రియాకి, అక్కడి నుంచి ఇంకేదో కంట్రీలు ఉన్నాయి, అబ్బా ఏమేమో తిరుగుతున్నాము, తెలియని కూడా తెలియదు. యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రియా అండ్ బుడాపెస్ట్, వియన్నా, సమ్వేర్ ఎక్కడెక్కడో. అండ్ ఆమ్స్టర్డామ్ ఉంది, ఫుకెట్ ఉంది, బ్యాంకాక్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఒక 4 కంట్రీలు ఉన్నాయి. సో అట్లా ఎవ్రీ ఇయర్ ఉంటాయి ఇంకా. సో అది జస్ట్ స్టార్టింగే. అంటే వరల్డ్ ట్రావెల్ చేయాలనేది కూడా డ్రీమ్ ఉంది. డెఫినెట్గా ఇప్పుడు చంద్రు సార్ చెప్తున్నారు లైక్ జాబ్ రిజైన్ చేసేసినట్టు. ఇంకా లేదు, స్టిల్ ఐఎమ్ వర్కింగ్. నెక్స్ట్ మంత్లో అవుతుంది. సో 24లో రిటైర్ అయిపోతున్నాం. 24లో డ్రీమ్ జాబ్, కలలు కానీ అలాంటి జాబ్ ఒకటి కొట్టాలా గవర్నమెంట్లో అని కలలు కంటూ వచ్చిన ఒక జాబు. దానివల్లే పెళ్ళి కూడా ఉంటుంది కదా, లేకపోతే మనకే కూడా ఇస్తారు పెళ్ళి. గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయని ఇస్తారు జనరల్గా. సో అలా స్టార్ట్ అయిన ఒక డ్రీమ్ జాబ్ని ఇంకా 17 ఏళ్ళు ఉంది సర్వీస్, వదిలేస్తున్నాం. ఓకే, అంటే అదేదో డబ్బులు ఎక్కువైపోయి వదిలేయట్లేదు, కొద్దిగా తిరుగుదాం, టీంకి కూడా అవసరం ఉంది అని వదిలేస్తున్నాం. అండ్ ఇప్పుడు వదిలేస్తుండే రీజన్ ఏంటంటే ఇట్స్ నాట్ టు టేక్ రెస్ట్, ఇట్స్ టు గో ఫౌండర్స్ క్రౌన్ అంబాసిడర్. 29 కల్లా ఫౌండర్స్ క్రౌన్ అంబాసిడర్ అవ్వాలనేది గోల్. అండ్ యూ కెన్ సీ ఎవ్రీ ఇయర్ మారుస్తాం పిన్స్ డెఫినెట్గా. అండ్ టీమ్ ఆల్సో కుకింగ్ బిగ్ టైమ్. చాలా పిన్స్ రాబోతున్నాయి నెక్స్ట్ 2 yearsలో. అండ్ ఈ ఇయర్కి అయితే పెద్ద వేలు వీఆర్ వర్కింగ్ ఆన్ అవర్ ఫౌండేషన్ రైట్. అండ్ 26 డెఫినెట్గా యూ విల్ సీ బంచ్ ఆఫ్ డైమండ్స్ ఇన్ టీమ్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ వర్కింగ్ ఫర్. అండ్ ఏం చెప్పాలా, అన్నీ చెప్పేసినాం. సో ఇంకొక 3-4 minutes ఉంది కాబట్టి ఏమైనా చెప్పాలనుకుంటే, సో బీయింగ్ లాయల్ టు ద కోచెస్ ఆర్ టు ద టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మీ కోచెస్తో, యువర్ కోచ్ ఈస్ ద వన్, అంటే మీ అప్లైన్స్ మాత్రమే మీరు గ్రో అవ్వాలని కోరుకుంటారు. సో బిల్డ్ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. అదొక్కటి నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే యువర్ టీమ్ ఈజ్ వాచింగ్ యూ. ఓకే, మీరు ఎలా ప్రవర్తిస్తే, ఓకే మీరు చూస్తూ ఉంటారు, ఓకే ఒకటి చెప్తా ఇంకోటి చేస్తుంటే జరగదు. సో బిల్డ్ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ కోచెస్. అండ్ మా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కూడా
మై రిలేషన్షిప్ విత్ మై కోచెస్ అండ్ మెంటర్స్. ఓకే, సో దే ఆర్ అవర్ పేరెంట్స్. లైక్ ఇంకా అంటే నో ఏమంటారు, ఆ డిస్కషన్ ఆలోచన కూడా ఉండదు. వన్స్ వాళ్ళు అలా అంటే అది ఫాలో అయిపోతాం గుడ్డిగా, బికాజ్ వాళ్ళు ఖచ్చితంగా మా మంచిగా కోరుకుంటారు అనేది వీ బిలీవ్ ఇన్ దట్. అండ్ దే ఆర్ అవర్ మెంటర్స్, దయానంద్ సార్, రత్నమ్మ అండ్ అలాగే ఆల్రెడీ చెప్పింది, వీఆర్ పార్ట్ ఆఫ్ నరేన్ అండ్ అంజలి అండ్ మణిపాల్ రేణుకా, హ్యూజ్ టీమ్. సో అండ్ యాక్చువల్లీ ఈ టీమ్ కూడా లైక్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టీమ్ అని చెప్పొచ్చు. అండ్ వీ హ్యావ్ ఈవెన్ చంద్రు గారు కూడా చెప్తున్నారు, చాలా బోనస్లు లాగేసినాం. ఏపీ ఇస్ ద స్టేట్, ఏపీ అండ్ తెలంగాణనే ఎక్కువ బోనస్లు లాగిన స్టేట్ ఇండియాలో ఈ ఇయర్ అని. డెఫినెట్గా వీఆర్ క్యాల్కులేటింగ్ బోనస్లు ఇట్ సెల్ఫ్ వాస్ 2.5 crore అనమాట టీంలో. మా లెక్కేస్తుంటే మన దీపావళి బోనసెస్ అండ్ ఓవరాల్ ఇన్కమ్ తీసుకుంటే కూడా ఆల్మోస్ట్ ఒక 8 లాగేసినాం. ఆంబే నుంచి ఒక 8 CR లాగినట్టున్నాం లాస్ట్ ఇయర్లో, మా టీం వరకు నేను చెప్తున్నా. ఓకే, సో వాటికి ఊరికే లెక్కేస్తున్నాం, అదేం నా ఎవరికి వాళ్ళు ఊరికే లెక్కేసుకునేదే. అండ్ డెఫినెట్గా అంటే దిస్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, లైక్ అంటే మీ కోచెస్తో మంచి ఫ్రెండ్షిప్లో ఉండండి అండ్ యువర్ టీమ్ ఈజ్ వాచింగ్ యూ. దట్స్ వాట్ ఐ కెన్ టెల్. అండ్ డోంట్ వరీ అబౌట్ ఎక్కడో ఏదో జరిగిపోతుంది, ఆ పక్క టీంలో ఏమో జరిగిపోతుంది, ఈ పక్క టీంలో ఏమో జరిగిపోతుంది, అక్కడ వెళ్ళి తొంగి చూసిన తర్వాత ఆడ బాగా అనిపిస్తే ఆడే ఆగిపోయి ఇట్లాంటివి డోంట్ డూ దట్. ఎందుకంటే మాకు ఇప్పుడు చాలా మాకు తెలియదు, చాలామంది టీంలో చాలామంది వచ్చి మా దగ్గర గ్రూపుల్లో డైట్లలో ఉన్నారు. ఒకవేళ మాది బాగా నచ్చేసింది అనుకో, మళ్ళీ మీ దగ్గరికి రారడక్కి. సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, లీడర్స్కి డోంట్ ఎంకరేజ్ దోస్ థింగ్స్. మేము కూడా ఎంకరేజ్ చేయము, లెట్స్ లర్న్. అంటే అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా, సో కోచెస్కి లాయల్గా ఉంటే, మీరు మీ టీం మీ అప్లైన్ కోచెస్కి లాయల్గా ఉండగలిగితే డెఫినెట్గా ఏదో ఒక రోజు బ్లెస్సింగ్స్ వస్తాయండి. డోంట్ వరీ. అండ్ వేరే వాళ్ళ గ్రోత్ని చూసి లేదో వాపో బల్పో మనకు తెలియదు, కాబట్టి డోంట్ వరీ అబౌట్ అదర్స్ గ్రోత్. ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ టీమ్స్ అండ్ యువర్ కోచెస్. ఓకే, మీ కోచెస్ రైట్ రిలేషన్షిప్ బిల్డ్ చేయండి, అదొక్కటే నేను చెప్తాను. అండ్ ఒకవేళ మీరు అన్నీ చేస్తున్నా, ఎందుకంటే అందరం కోచ్లు అని చెప్పేసుకుంటున్నాం, అందరం మాట్లాడేస్తున్నాం న్యూట్రిషనిస్ట్లని, కోచ్లని. డెఫినెట్గా మీకు ఈరోజు మీరు టచ్ చేసిన క్లయింట్ ఇంకొకరు టచ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళొచ్చు 2 నెలల తర్వాత. డోంట్ వరీ, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ఓకే, సో అంత మంచిగా జరుగుతుంది. ఒకవేళ వెళ్ళిపోయినా కూడా పోనీయండి, గాడ్ విల్ బ్లెస్ యూ విత్ 10 times. ఓకే, అంటే చిన్నవి చెప్దామని, ఎందుకంటే అన్నీ అందరూ చెప్పేసినారు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఏం చెప్తాం, అన్నీ మీకు తెలిసిందే. రిలేషన్షిప్ బిల్డ్ చేస్తే క్లయింట్స్తో ఆటోమేటిక్గా యూ విల్ గో డైమండ్ పెద్ద విషయం కాదు, 2 to 3 years. అండ్ మనం ఈరోజు చేస్తున్న ప్రతి పని కూడా, దిస్ ఈజ్ వాట్ ఐ టెల్ టు మై టీమ్. సో మనం చేస్తున్న ఏ పని కానీ నెక్స్ట్ 2 yearsలో మనల్ని డైమండ్ తీసుకెళ్ళేట్టు ఉంటేనే చేయాలి, అదర్వైజ్ డోంట్ డూ అని. ఓకే, టెంపరీగా ఈ నెల కోసమో, ఈ నెల పీవీ కోసమో, ఇంకో దానికోసమో డోంట్ go for shortcuts. And Amway is focusing more on shop selling, Amazon selling. సో జీవితాలు పాడు చేసుకోవద్దండి, అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం లేట్ అయినా డోంట్ వరీ అబౌట్ పిన్, రైట్ టైంలో వస్తుంది. ఫోకస్ ఆన్ ఇన్కమ్స్, ఫోకస్ ఆన్ ప్రాఫిటబిలిటీ. సో శామ్తో అదే మీరు అకౌంట్స్ మేనేజర్తో మాట్లాడితే దే విల్ టెల్ యూ హౌ టు మేక్ మోర్ మనీ. కోచెస్తో వాళ్ళతో కూర్చొని ప్రాపర్గా పిన్ కోసం కాకుండా మనీ కోసం స్టార్ట్ చేయండి అండ్ పీపుల్కి హెల్ప్ చేయడానికి స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ టెల్. డెఫినెట్గా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ మనీ వెయిటింగ్, చాలా ఉంది. ఓకే, మనం తీసుకోవాలంతే. ఓకే, ఆల్రెడీ మేము ఆ ప్రాసెస్లో ఉన్నాం. అండ్ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, బ్లెస్సింగ్ టైం విల్ కమ్. అప్పుడు డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వస్తుంది. అప్పుడు యూ విల్ సీ ద మ్యాజిక్, మిరాకిల్ అంటాం కదా, మిరాకిల్ డూ హ్యాపెన్ ఫర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ హార్డ్. డెఫినెట్గా జరుగుతుంది. సో ఆ హోప్తో బిల్డ్ చేయండి అండ్ బిల్డ్ యువర్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ కోచ్. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ టెల్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఏదైనా కొంచెం పెద్దగా సాధించినాక వచ్చి మాట్లాడదాం, పెద్ద విషయం. యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఐ టోల్డ్, అది ఆ లాస్ట్ డేస్ ఫౌండ్ తెలుసు, కాబట్టి పెద్ద ఎక్సైట్మెంట్ ఏం లేదు. అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ మోర్ పిన్స్ ఇన్ టీమ్ ఆర్ మోర్ పీపుల్ వచ్చి మాట్లాడాలి, కొత్త స్టోరీలు వినాలనుకుంటున్నాం. మా స్టోరీనే ఎన్నిసార్లు చెప్తాం, ఓకే, చాలాసార్లు చెప్పేసినాం. సో నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా 3-4 రోజులు చేయాలి రెడ్ కార్పెట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యామిలీ వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ చంద్రు గారు అండ్ సునీల్ గారు, ప్రశాంతి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్ లైక్ దిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు యూ చంద్రు గారు. థ్యాంక్ యూ సో మచ్.